టూ ప్రాంక్ నాకైతే లొకేషన్ ఏం తెలియదు అసలుకి. నాతో పాటు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు తెలుసుంటాయి. నాకెందుకు అని చెప్పి నేను వాళ్ళతో పాటు బయలుదేరినా. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ తీద్దామని కాన్సన్ట్రేషన్ పోతుంది. వచ్చాము పీస్ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని థాట్ చెప్తే వేరే రావడం లేము. నిజంగా ఈ ప్లేస్ ఏదో కూడా నాకు తెలియదు. వీళ్ళు తిప్పుతున్నారా, నేను తిరుగుతున్నా, అంతే ప్రశాంతంగా ఉన్నది. నిజంగా ఫస్ట్ టైం అనిపించింది మావా, నేను తిరుమలకి ఇన్ని సార్లు వచ్చినా కదా, ఒకసారి కూడా ఈ ప్లేస్ ని విజిట్ చేయలేదని చెప్పి. ఇంకా ఇలాంటి ప్లేస్లు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు నాకు. ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లన్నీ ఒకసారి విజిట్ చేయాలి మావా. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. మనకి ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నా సరే ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు అబ్బా స్వర్గం అనుకోండి. వీడియోస్ లో కవర్ చేయలేదు కానీ జనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా నేను కూడా దర్శనానికి అయితే వెళ్తున్నాము. లోపల ఆంజనేయ స్వామి ఉంటాడంట. ఊర్లో ఎంత పెద్ద తోపులైనా సరే గుళ్ళో దేవుని దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. గుళ్ళో దేవుని కూడా చూపిద్దాం అనుకున్నా. మొబైల్ అయితే లోపల దాకా తీసుకుపోయాము. అక్కడైతే ఒక బోర్డు రాసింది, మొబైల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసా. వీళ్ళైతే దేవుడి సాంగ్స్ పాడుతున్నారు, నిజంగా హైలైట్ గా పాడుతున్నారు. ఇంకా దర్శనం చేసుకుని ఇవన్నీ చూసి బయటకు వచ్చేసాము. ఇక్కడ ఇది కనపచ్చింది. సాయి అయితే దానికి అంటిబండి తినిపించాడు. చూడండి ఎంత నీట్ గా తింటుందో. అనుకుంటాం కానీ మామ ప్రతి ఒక్కరికి అట్లా అదృష్టం రాదు. నిజంగా ఏ జంతువైనా మన చేతితో ఏదైనా తిండి పెట్టినప్పుడు తింటా ఉంటే అది భలే హ్యాపీనెస్ కదా. ఇది రెండోసారి మనోడు తినిపించడము. అక్కడ ఉండే జనాలు నాన్న తిప్పలు పడుతున్నారు దాన్ని తినిపించాలని చెప్పి. కానీ సాయి పోయి సింపుల్ గా అంటిబండి పెట్టినాడు, అదే వచ్చి తినేస్తుంది. తిరుమల అంటే నిజంగా హెవెన్ కదా మామ. చాలా మందికి దర్శనం చేసుకునే అదృష్టం కూడా ఇప్పుడు దాకా దొరికిండదు. అలాంటి వాళ్ళు అసలు ఫీల్ అవ్వకండి. ఏదో ఒక రోజు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. ఆ రోజు చాలా అంటే చాలా దగ్గరలో ఉంటది. సరే మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.